కి రివ్యూలు, రేటింగ్‌లు ఆపేసింది హైకోర్ట్ అని. హ్మ్. యాక్చువల్‌గా హైకోర్ట్ ఆపింది వచ్చి బుక్ మై షోలో మాత్రమే. బయట అచ్చచ్చా! గాదు. యూట్యూబ్‌లో గాదు, అక్కడ గాదు. బుక్ మై షోలో ఎందుకు ఆపారంటే ప్రొడ్యూసర్‌లు కోర్ట్‌కెళ్లారు. హ్మ్. హ్మ్. రేటింగ్ ఆపేయండి అని. ఎందుకు ఇదంటే గత కొంతకాలంగా ఆ మధ్య గూడా ఈషా సినిమా నిర్మాతలు దీన్ని గట్టిగా తీసుకొచ్చారు. చాలామంది నిర్మాతలు దీని మీద పోరాడుతున్నారు. హ్మ్. ఎందుకంటే బుక్ మై షో అనేది ప్రతి ఒక్కరు ఇప్పుడు ఎవడు పోయి థియేటర్ దగ్గర టికెట్ కొనడం అనేది చాలా అరుదైపోయింది. అవునవును. అందరూ యాపులొచ్చేసాయి. ఫోన్‌లోనే బుక్ చేసేసుకుంటున్నారు. అవును. మళ్ళీ అక్కడ పోయినాక దొరక్కపోతే మళ్ళీ తిరుక్కు రావాలి ఇవన్నీ ఎందుకులే అని బుక్ చేసుకుంటున్నారు. అందువల్ల ఇప్పుడు బుక్ మై షోలోకి వెళ్ళగానే ఆడ ఫస్ట్ కనపడేది రేటింగ్ మనకి రేటింగు, రివ్యూలుంటాయి. డైరెక్ట్ దెబ్బ కొట్టేస్తది. అక్కడే చూసేస్తున్నారు. ఓహ్! దీనికి రేటింగ్ తక్కువుంది. రివ్యూలు చూస్తారు టకటకని. రివ్యూలేంటి అవును. నెగెటివ్‌గున్నాయి. చూడాలా? చాలా వద్దా? డేంజర్ అన్న యాక్చువల్‌గా ఇది. డౌటొచ్చేస్తుంది. అవును. ఇదేమవుతుందంటే చాలా మంది నెగెటివ్‌గా అక్కడ హ్మ్. పెట్టి పెయిడ్ వాళ్ళని పెట్టి వాళ్ళ దగ్గర వందల వేల రివ్యూలు కొడతా హ్మ్. ఉన్నారు. బ్యాడ్‌గా ఉంది, ఓకే. ఇది ఘోరంగా ఉంది, హెడేక్ వచ్చింది, నేను నిద్రపోయినా స్వామి ఇలాగ పెట్టేస్తున్నారు. అది బాగా ఎఫెక్ట్ అవుతుంది. సో, అందుకని ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి 'చెరువు' సినిమాకి సంబంధించి హైకోర్ట్‌కెళ్తే హైకోర్ట్ ఆపింది. హ్మ్. కాకపోతే ఇది ఆహ్, ఎక్స్‌ప్రె ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్‌ని హైకోర్ట్ ఆపొచ్చా అనేది మళ్ళీ చర్చ. హ్మ్. అంటే ఇక్కడ 2 ఉన్నాయి. మళ్ళీ వీళ్ళు పెయిడ్ పాజిటివ్ రివ్యూలు గూడా ఇస్తారు. అవును. ఆహ్, మనకి దీనికి సెపరేట్‌గా ఉన్నారనమాట. వాళ్ళకి ఆ! గాని మనం డబ్బులిస్తే వాళ్ళు మేము 10,000 వ్యూస్‌కి ఇంతని ఇవ్వాలండి. 10,000 రేటింగు, 10,000 అవును. వ్యూస్ దాంట్లో కనబడాలంటే ఇంత, ఐఎండీబీలో రేటింగ్‌కింత, యూట్యూబ్‌లో ఆహ్, అవును. 10,00,000 చేయాలంటే 1,50,000 ఎంతో ఉంది. 1,50,000 వాళ్ళకిస్తే అవును. 10,00,000 వ్యూస్ చూపిచ్చేస్తదది. అవును. పెయిడ్ సో, వ్యూస్. అలాగా సబ్‌స్క్రైబర్‌లను గూడా మనం ఎక్కువ చూపించుకోవచ్చు అవును. ఇప్పుడు. అలాగా ఇదంతా ఏందంటే కమర్షియల్ యాక్టివిటీ గాబట్టి ఇలాగ చేసుకుంటున్నారు. హ్మ్. ఏది నమ్మాలో, ఏది నమ్మకూడదో కన్‌ఫ్యూజన్ స్టేట్‌లోకెళ్ళిపోయారు. హ్మ్. సో, అందుకని ఇప్పుడు వీళ్ళైతే ఆ రేటింగ్‌ని, రివ్యూనైతే ఆపారు. హ్మ్. ఇది ఇప్పుడు ఆ సినిమాకే గాకుండా మనకి ఇదేమో 12వ తేదీ రిలీజు. హ్మ్. ఇది రేపు రిలీజు. అవును. 'మనశంకర వరప్రసాద్. వరప్రసాద్‌ది'. 13 ఏమో 'రవితేజ'ది 'భర్త మహాశయాలకు హ్మ్. విజ్ఞప్తుంది'. 14 ఏమో 2 సినిమాలున్నాయి. 'శర్వానంద్', 'నారీ హ్మ్. నరం మురారి', తర్వాత 'అనగనగా ఒక రాజు', 'నవీన్ పోల్శెట్టి'. ఈ 3 సినిమాలకు కూడా రేటింగ్ రివ్యూ అయితే ఉండదు. హ్మ్. దాంట్లో అక్కడ బుక్ మై షోలో కూడా వేశారనమాట. రేటింగ్స్ అండ్ రివ్యూస్ ఆర్ డిజేబుల్డ్ అక అకార్డింగ్ టు ద కోర్ట్ ఆర్డర్ అని, హైకోర్ట్ ఆర్డర్ అని ఓకే. అక్కడ వేశారా? హ్మ్. వేసేసారు గూడా. సో, కాబట్టి రేటింగ్స్ రివ్యూస్ అనేవి బుక్ మై షోలో ఉండదు. హ్మ్. కానీ యూట్యూబ్ ఛానల్‌లోనూ మనలాంటి వచ్చేస్తాయి. మిగతా వాటిలోనూ రివ్యూస్ అయితే వస్తాయి. హ్మ్. కానీ వీటికంటే కూడా బుక్ మై షోనే ఎక్కువ ఎఫెక్ట్ ఇంపాక్ట్ చేస్తుంది. చూపిస్తుంది. ఇంపాక్ట్. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు మంది ఎవరు చూస్తారో అవును. తెలీదు. అవును. అట్లా అందరూ చూడరు. కానీ టికెట్ బుక్ చేసుకోవాలంటే బుక్ మై షో గాని, లేకపోతే ఇంకేదో 2, 3 ఉన్నాయి. హ్మ్. బుక్ మై షో వెరీ పాపులర్ కాబట్టి ప్రతి ఒక్కరు ఒకసారి చెక్ చేస్తారు బుక్ మై అవును. షోకెళ్ళి. చాలామంది అంటుంటారు కదా! బుక్ మై షోలో దీనికి రేటింగ్ బాగుంది, దీనికెళ్దామా అని కూడా అవును. అడిగేవాళ్ళు చాలామందున్నారు. సో, అది ఇప్పుడు నెగెటివ్ కావాలనే చేస్తున్నారు. ఇప్పుడు 'చిరంజీవి' సినిమాకి ఆల్రెడీ బాలకృష్ణ ఫ్యాన్స్ దగ్గర నుంచి వాళ్ళు ఇప్పుడు పెట్టేస్తూ కొత్తగా ఉంటారు. 'ప్రభాస్' ఫ్యాన్సు, తర్వాత 'అల్లు' ఫ్యాన్సు, వైసీపీ వోళ్ళు వీళ్ళందరూ కుమ్ముకుంటున్నారు. వీళ్ళకి మంచి నెట్‌వర్క్స్ ఉన్నాయి గదా! ఇప్పుడు కంపల్సరీగా 'ప్రభాస్' మూవీ దెబ్బతింది కాబట్టి ఫుల్లు ఫుల్ ఇది పెడతారిప్పుడు. నెగెటివ్. ఆ! చూడండి మీరు, ఇది ఈరోజు ప్రీమియర్ షో కానీ ఇది ఏమి లేదు, డిజాస్టర్ అని వీళ్ళు అవును. ప్రచారం చేస్తారు. ఎందుకంటే మంది పోయింది వాడిది కూడా పోవాలని. మనకన్నా పోతే చాలదు వాడికన్నా కూడా అదే. పోవాలని. కాబట్టి ఇది అందుకని వాళ్ళైతే తెలివిగా అయితే ఆపారు. కానీ ఫైనల్‌గా సినిమానే అండి. సినిమా అవును. ఏమాత్రం ఒక మాదిరిగా ఉన్నా కూడా 'చిరంజీవి' సినిమా ఖచ్చితంగా ఇదవుతుంది. అవును. కానీ డైరెక్టర్ గాని, హీరో గాని వీళ్ళందరూ కాంపిటెంట్‌గా ఉన్నారు. అనిల్ రావిపూడి కూడా హ్మ్. నేను సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి నాకు టెన్షన్ ఉన్నది గానీ, ఈ సినిమాకి టెన్షన్ లేదు. ఓకే. దానికి కారణం చిరంజీవి గారు, వెంకటేష్. వాళ్ళు దీని పట్ల చాలా ఇదిగా ఉన్నారు. ఆ కాన్ఫిడెన్స్ నాకు గూడా వచ్చిందని హ్మ్. చెప్తున్నారు. ఇప్పుడు ఇద్దరు ఫాన్స్ వెళ్తారు గదా! ఇద్దరు ఫ్యాన్స్ 'వెంకటేష్' వెళ్తారు. ఫాన్స్. వెంకటేష్ క్యారెక్టర్ గూడా 'వెంకీ గౌడ' అనే క్యారెక్టర్ చాలా బావుందని హ్మ్. చెప్తున్నారు. కాబట్టి అంటే కనీసం ఫ్యామిలీకి అట్రాక్టివ్‌గా పిల్లలతో సహా ఫ్యామిలీ అవును. అంతా వెళ్లి చూడగలిగిన ఆహారం అయితే ఉంది. హ్మ్. ఇంత ఊరగైతే ఉండకపోవచ్చు. అవును. అవును. మారుతి తీసినంత ఊరగైతే ఇది అవును. ఉండకపోవచ్చు. ఎందుకంటే అతను ఆల్రెడీ హిట్ ట్రాక్ ఉన్న డైరెక్టరు. అవును. తనకి కనీసం మినిమమ్ ఆడియన్స్‌ని ఎట్లా ఎంగేజ్ చేయాలని తెలుసు. రెండోది చిరంజీవి, వెంకటేష్ కూడా దాంట్లో కొంతవరకు ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి, అవును. ఎందుకంటే చిరంజీవి సొంత ప్రొడక్షన్ గూడా అది. అవును. కూతురు హ్మ్. సుస్మిత హ్మ్.
ప్రొడ్యూసరు. కాబట్టి అది పాజిటివ్‌గానే ఉంటది. కానీ నెగెటివ్ చేసే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకెళ్తున్నారు.